చేయాలంట. ఆ కోడలు మామకు నచ్చాలంట. ఇది శాస్త్రం, ఇది రామాయణం నుంచి ఉంది, మనుస్మృతి నుంచి కూడా ఉంది. ఇది ఆ అంటే శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ కూడా ధర్మం తప్పలేదు. చూడండి, ఆయన నా తండ్రి దశరథ మహారాజు, నా తండ్రికి వర్తమానం పంపండి, ఆయన అంగీకరిస్తే నేను మీ కుమార్తెను వివాహం చేసుకోవడానికి నేను సంసిద్ధుని అని చెప్పారంట ఆయన. అక్కడ అలా జరిగిందా? ఇప్పుడు మళ్ళీ దశరథ మహారాజును అడిగిండు కదా. అడిగిన తర్వాత అప్పుడు ఆయన తప్పకుండా రాముడికి రామచంద్రునికి అంగీకారమై ఇక్కడ ఉన్న వారందరికీ అంగీకారం అయితే నాకు కూడా అంగీకారమే అని చెప్పి అన్న తర్వాత ఇద్దరు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఆలింగనం చేసుకున్న తర్వాత ఇంకా అందరూ మళ్ళీ ఒక్కసారి అంటే చక్కగా భోజనాలు అవన్నీ చేసుకొని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్వయం ఏమంటారు, ఇక్కడ శివధనుస్సు విరవడము అంటే దీనికి స్వయంవరం అని ఒక పేరు పెట్టుకున్నారు, కానీ సీతా స్వయంవరం ఇట్లా జరగలేదు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిగానే వాల్మీకి రామాయణంలో ఉంది అన్నమాట. అది అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత లోకంలో ఒక నానుడి ఉంది, ఎప్పుడు కానీ అమ్మాయికి అబ్బాయిని చూడాలన్నా, అబ్బాయికి అమ్మాయిని చూడాలన్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనేది. ఇది ఊరికే రాలేదండి ఈ సామెత, ఎక్కడుండో సనాతన ధర్మం అది. ఎందుకంటే తన ఇప్పుడు కొడుకును కన్నవాళ్ళు చక్కటి కోడలు రావాలని చూస్తారు. నేను ఇంత కొడుకుని కన్నానే, అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక పద్ధతి కలవాళ్ళై ఉండాలి, చక్కటి మర్యాదలు చేయగలగాలి, నా కొడుకుని అన్ని విధాలా ఆదరించాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. కూతురు తరపు నుండి ఏం భావిస్తారు, ఒక చక్కటి వరుడు నా కూతురికి లభించాలి, అత్తమామలు చక్కగా ఆదరించాలి, చూసుకోవాలి, అలాంటి గొప్పింట్లో పెద్దింట్లో పడాలని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి ఎవరైతే మధ్యవర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతా ఎవరికి వరునికి వధువైనా సరే వధువుకు వరుణైనా వెతికే సందర్భంలో అన్ని వాళ్ళకు సంబంధించిన చరిత్ర అంతా తెలుసుకుంటారన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ ఒక్కసారిగానే ఎదురుపడ్డారు కాబట్టి దశరథ మహారాజు, జనక మహారాజు. ముందు జనక మహారాజు దశరథ మహారాజు గురించి వశిష్ఠ మహర్షి వాళ్ళ రాజగురువు కాబట్టి ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర మొత్తం తీసుకొచ్చి దశరథ మహారాజు వరకు అటు 7 తరాల నుంచి మొత్తం ఈ వంశం యొక్క ఆ రాజుల చరిత్రల్ని వాళ్ళ గొప్పతనాన్ని అంతా జనక మహారాజుకు వివరించారు. అదంతా చెప్పాలంటే సమయం సరిపోదు. ఆ తర్వాత ఇదైన తర్వాత జనక మహారాజు కూడా చెప్పారన్నమాట. తన అక్కడ నుండి 7 తరాల నుంచి అన్నీ చెప్పిన తర్వాత ఒకరికొకరు వివాహానికి అప్పుడు వాళ్ళిద్దరూ అంగీకారం అనేది అక్కడ ఫైనల్ అయిపోయింది. అక్కడ అంగీకారం అయిన తర్వాత అప్పుడు మహర్షులందరూ ఇటు మిథిలానగరపు రాజగురువులు, ఇక్కడ అయోధ్యానగరపు రాజగురువులు వశిష్ఠ మహర్షి, మిగతా వారందరూ విశ్వామిత్రుడు అందరూ కూర్చొని వివాహానికి శుభముహూర్తం అనేది నిర్ణయించారు. వివాహానికి శుభముహూర్తం నిర్ణయించే ముందు ఎప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళు రామచంద్రమూర్తి వీళ్ళందరూ గురుకులంలో అంటే విద్యాభ్యాసం నేర్చుకున్న తర్వాత విశ్వామిత్రునితో వీళ్ళు వచ్చేసింది కదా. అయితే అప్పుడు ఆ ధర్మం సనాతన ధర్మంలో పూర్వము వివాహానికి ముందు ఉపనయనం చేసేవారన్నమాట. జనక మహారాజు చెప్పారు దశరథ మహారాజుకి, బావగారు ఉపనయనం చేయించండి వాళ్ళిద్దరికి రామలక్ష్మణులకంటే. ఉపనయనంలో భాగంగా ఏం చేస్తారంటే వాళ్ళకి క్షురకర్మ చేస్తారన్నమాట. వాళ్ళకి క్షురకర్మ తర్వాత వాళ్ళకి అంటే చేతుల కింద ఉన్న వెంట్రుకలు తీయడము, క్షురకర్మ చేయడము, ఇవన్నీ ఇందులో భాగంగా చేస్తారన్నమాట. చేసిన తర్వాత అందులో భాగంగానే ఒక మాట అడుగుతారు, ఏమని, లక్ష్మణునికి కూడా నా కూతురు ఎవరు ఊర్మిళనిచ్చి, తమ్ముడు కూతురు అన్నమాట, ఊర్మిళనిచ్చి వివాహానికి అంగీకరించండి అంటే వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళిద్దరికీ అన్ని విధాల సంస్కారాలు అవన్నీ జరుగుతాయి. అది అయిన తర్వాత వివాహానికి ముందు హోమం చేయాలి వాళ్ళు. ఆ యజ్ఞశాలలోనికి వీళ్ళు, ఆ హోమశాలలోనికి వీళ్ళు ప్రవేశించారు. చక్కగా హోమం అంతా జరిగింది. హోమం అంతా జరిగిన తర్వాత అప్పుడు రామలక్ష్మణుల్ని చక్కగా పెళ్లి కొడుకుల్లాగా వాళ్ళని అలంకరించారు. ఆ తర్వాత ఇదే సమయంలో ఈ జనకుడి తమ్ముడి కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎవరు, మాండవి, శృతకీర్తి. వాళ్ళిద్దరిని కూడా భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహానికి అంగీకరించండి అని చెప్పేసి జనక మహారాజు అభ్యర్థిస్తే దశరథ మహారాజు ఒప్పుకోవడం జరుగుతుంది. ఒక్కసారిగా రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకి చక్కగా 4 వధువులతోని వివాహం అన్ని రకాలుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ సీతమ్మ తల్లిని ఆ యాగశాలలో యాగమైన తర్వాత, హోమం అయిన తర్వాత ఒక్కసారి శ్రీరామచంద్రుని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెడతారంట జనక మహారాజు.
ఆ తల్లి ఎంత అందంగా ఉంటుందనంటే తన సద్గుణాలతోని, అంటే మామూలుగా కూడా ఆడపిల్లలు ఎవరైనా సరే అందం అంటే బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం. అంటే పురుషునికి ఏ రకంగా ఉంటే స్త్రీ నచ్చుతుందో ఆ రకంగా ఉండాలి. పురుషునికి కొన్ని కోరికలు ఉంటాయి, స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి. భర్త అంటే ఎట్లా, వీళ్ళిద్దరి సంబంధం ఎట్లా ఉంటుందంట అనంటే ఒకరి మనస్సులో ఉన్నది ఒకరు చదవగలుగుతారంట. వీళ్ళు ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని లేదు, అంత అద్భుతంగా ఉంటుందంట సీతారాముల జంట. ఇంకా అద్భుతమైన సౌందర్యవతి ఆ తల్లి నాజూకుతనము, ఆ తల్లి సౌందర్యము, ఆ తల్లి సద్గుణము, వినయము, విధేయత, అసలు చెప్పుకుంటూ పోతే ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒక సంవత్సర కాలం పాటు ఆ తల్లి గురించి మనం మాట్లాడుకున్నా సరిపోదు. అంత చక్కటి సౌందర్యవతి, సుగుణాల రాశి ఆ తల్లి. ఎవరు ఆ తల్లి? మరి సాక్షాత్తు భాగ్యదేవత లక్ష్మీదేవి అవతరించింది కదా భూమిపైన. మరి అలా ఉండకుంటే ఎలా ఉంటుంది ఆ తల్లి? ఇంకా అంగంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరిగింది. అందులోనే భాగంగా లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణం కూడా జరిగింది. ఆ రామచంద్రమూర్తి కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి ఎంతమంది దేవతలు పైనుండి ఆకాశం నుండి దుందుభులు మ్రోగిస్తూ పుష్పవృష్టి కురిపించారంట. ఆనందంతో, పరమానందంతో అంత చక్కగా అంగరంగ వైభవంగా వీళ్ళకి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత వివాహం అనాలి ఎప్పుడు కానీ. దైవ కళ్యాణానికి వివాహం అనే పదమే వాడాలి, కళ్యాణం అనే పదం వాడాలి. కళ్యాణమైంది. కళ్యాణమైన తర్వాత చక్కగా జనక మహారాజు కూతుళ్ళకి సంబంధించిన అనేక రకమైన కానుకలు, కూతుళ్ళను పంపిస్తుంటే ఎన్ని కానుకలు ఇస్తారు. ఇవన్నీ ఏదో అక్కడ వాళ్ళకి లేక అని కాదు, ఇది మర్యాదే, ఇదొక మర్యాద. అన్ని రకాల కానుకలు ఇచ్చి వాళ్ళను పంపిస్తున్నారు. అందరూ అయోధ్యకు బయలుదేరారు. వినండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఆ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని వింటుంటేనే పరమపావనం, అసలు పరమపావనం అది. వాళ్ళందరూ బయలుదేరారు. అందరూ అయోధ్య నగరానికి బయలుదేరారు. సీతారాముల జంట, లక్ష్మణ ఊర్మిళ జంట, భరత శత్రుఘ్నులకెవరు మాండవి శృతకీర్తి అందరూ. అసలు ఒక్కసారి సీతారాముల జంటను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ రామచంద్రమూర్తి ఒకే భార్య ఒకే బాణం అన్న నానుడి మనకు రామాయణం నుండే మొదలైందనమాట. ఒకటే పత్ని, ఒక భార్య ఒకే భర్త, ఒక భర్తకి ఒకే భార్య. వాళ్ళిద్దరి జంట ఎంత అద్భుతంగా ఉంటుందంట అంటే మామూలుగా ఒక ధర్మం కోసమే, అంటే ధర్మమైన కామం కోసం మాత్రమే వైవాహిక జీవితం అనుభవించాలి. ఇది రామాయణం నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ధర్మం అన్నమాట. అంతే తప్ప పరస్త్రీ వాంఛ కానీ పశువాంఛ, దాన్ని పశువాంఛ అంటారు. పశువులకి నియమాలు ఉండవు, కానీ మానవులకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమానుసారమే ఇలా మనం భార్యాభర్తలంటే అలా ఉండాలి అనే విధంగా ప్రవర్తించాలన్నమాట. అది ఆ సీతారాముల జంట మనకు నేర్పింది అదే. ఆ తర్వాత వాళ్ళందరూ బయలుదేరిన తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా ఒక చిన్న అశుభ శకునాలు కనిపిస్తాయంట విశ్వామిత్ర మహర్షికి, దశరథ మహారాజుకి. ఏదో చిన్న నక్కలు కూతబెట్టినట్టుగా అలా. అదే సమయంలో ఒక శుభశకునం కూడా కనిపించిందంట మార్గ మధ్యంలో. ఏది? ఒక జింక కుడివైపు నుండి ఎడమ వైపు వెళ్ళడం అనేది అది శుభశకునం అంట. అది కనిపించింది. దశరథ మహారాజు బాగా కింద మీద అయిపోతున్నారు, దిగాలు పడిపోతున్నారు. చక్కగా కళ్యాణం చేసుకొని వెళ్ళిపోతున్నాం కదా, ఇంత జరిగినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి, దశరథ అస్సలు దిగులు చెందవద్దు, అంతా మంచి జరుగుతుంది, మనకు శుభశకునం కూడా కనిపించింది కదా, ఏదైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉందామని చెప్పినమాట. చెప్పిన తర్వాత అలా మార్గమధ్యంలో వెళ్తుంటే అప్పుడు అకస్మాత్తుగా ఒక విఖ్యాతుడైన భయంకరమైన యోధుడు ఎలా ఉన్నాడట అంటే ఆయన జడలు కట్టిన శిరోజాలతో, కుడి భుజం మీద ఒక గండ్రగొడ్డలితో, ఎడమ భుజాన వేలాడుతున్న ధనుస్సుతో ఒక శక్తివంతమైన శరాన్ని బూడి అక్కడ ప్రత్యక్షమైనట్టు ఒక మహాయోధుడు. ఆయనే పరశురాముడు. ఆయన ప్రత్యక్షమైనట్టు అక్కడ. ప్రత్యక్షమైన తర్వాత అంత ఉగ్రరూపంలో వచ్చిందంట ఆయన. ఆ ఉగ్రరూపంలో వచ్చిన తర్వాత వీళ్ళందరూ మొత్తం గజగజ వణికిపోతున్నారంట. అక్కడున్న పరిసరాల్లో ఉన్న వీళ్ళందరూ వణికిపోతుంటే అప్పుడు ఈయన కోపానికి కారణం ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ ఆలోచించే సమయంలోనే అప్పుడు పరశురాముడు శ్రీరాముడి దగ్గరికి వచ్చిందంట. వచ్చి ఏమని అన్నారంట అంటే, శివుని ధనస్సు విరిచిన నేను సీతమ్మను చేపట్టినా అని నువ్వు ఏదో గొప్ప అనుకుంటున్నావేమో, నీ దగ్గర శివధనుస్సును విరిచిన నువ్వు,
నిజమే, అది వీరోచితమైన కార్యమే. కానీ అంతకంటే గొప్ప ధనుస్సు, విష్ణు ధనుస్సు నా దగ్గర ఉంది. ఒక్కసారి ఆ విష్ణు ధనుస్సును నువ్వు నా దగ్గర నుంచి సంధించి చూడు, అప్పుడు నువ్వు నిజమైన వీరుడు అని ఒప్పుకుంటా అని చెప్పేసి ఆయన పలికిందనమాట. పలికిన తర్వాత అప్పటికే విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి అనిపిస్తుంది ఏమని అంటే, పరశురాముడు ఒకప్పుడు తన తండ్రిని జమదగ్నిని చంపిన కార్తవీర్యార్జునుడు, పరశురాముడి తండ్రి జమదగ్ని. ఆ కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి జమదగ్ని సంహరించిన తర్వాత తన తండ్రిని సంహరించిన కోపంతో మొత్తం భూమండలంలో ఉన్న క్షత్రువులందరినీ నేను సంహరిస్తా అని చెప్పేసి ఆయన శపథం చేపట్టిన అనమాట. ప్రతిజ్ఞామూనుడు పరశురాముడు అట్లా అట్లా అందరినీ చంపేస్తుంటే ఆయనను శాంతపరిచిన తర్వాత ఆయన ఇంకా తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొని మహేంద్ర పర్వతం మీదకి తపస్సుకొని వెళ్ళిపోతాడు. ఆయన తన ఇంత భూమండలం ఉందో అంత భూమండలాన్ని మొత్తం దానం చేసి ఆయన వెళ్ళిపోతాడు. భూమండలాన్ని అంతా దానం చేసిండు, క్షత్రియ సంహారం ఆపేసిండు. మళ్ళీ వచ్చి ఇలా ఇంత ఉగ్రరూపంలో వచ్చి శ్రీరామచంద్రునితో ఇలా మాట్లాడుతున్నారు ఏంటి? ఎందుకంటే నేను మహావీరుడు. నేను ఇదివరకే చెప్పాను కదా, ఏ తల్లిదండ్రులకైనా కొడుకులు ఎప్పుడు పసిపిల్లలాగానే కనిపిస్తారన్నమాట. అప్పటికే దశరథ మహారాజు వాళ్ళు ఆడిపోతున్నారు. వచ్చి, ఓ పరశురామ తండ్రి, ఏం కావాలయ్యా నీకు? నాకు మాత్రం వాళ్ళు ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని వాళ్ళు వస్తున్నారు, నూతన వధూవరులు, వాళ్ళ మీద నీకు కినుక తగదు తండ్రి అని చెప్పేసి ప్రార్థిస్తాడు. అయినా పరశురాముడు పట్టించుకోకుండా శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, నువ్వు నా దగ్గర ఉన్న విష్ణు ధనుస్సును విరిచినప్పుడే, అది కేవలం సంధించు చాలు, విరవడం తర్వాత సంధించినప్పుడే నువ్వు వీరుడు అని ఒప్పుకుంటా అని చెప్పేసి అనగానే శ్రీరామచంద్రమూర్తి ఒక్క చిరునవ్వు నవ్వుతారంట. ఆయన ఎక్కువ మాట్లాడరు. ఒక్క చిరునవ్వు నవ్వి ఆ పరశురాముని చేతిలో ఉన్న ధనుస్సుని అవలీలగా ఇలా క్షణకాలంలోనే ఇలా తీసేసుకున్నారంట ఆయన చేతిలోంచి. ఆయన తీసుకున్నప్పుడు ఏమైందట అంటే, ఆ సమయంలో అంతవరకు పరశురాముడి తపస్సు చేత తీసుకున్న శక్తి మొత్తము లాగేసుకున్నాడంట శ్రీరామచంద్రుడు. ఆ ధనస్సుతో పాటే వచ్చేసిందంట. ఆ నారిని సంధించి బాణాన్ని ఎక్కుపెట్టిండంట శ్రీరామచంద్రమూర్తి. అప్పటికే పరశురాముడు నిర్వీర్యుడై చూస్తున్నాడు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆయనకి ఏమీ అర్థం కావడం లేదు. మొత్తం అంటే ఆయన తపశ్శక్తి మొత్తం ఇటు రామచంద్రమూర్తికి వచ్చేసింది. ఆయన మొత్తం బేలగా అయిపోయిన తర్వాత, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సాక్షాత్తు మహావిష్ణుమూర్తివి. అహంకారంతో ప్రవర్తించిన శ్రీరామచంద్రమూర్తి, నన్ను మన్నించు, ఇంకా రామ నన్ను క్షమించు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నువ్వు అని చెప్పేసి అనగానే, అప్పుడు నిన్ను ఎక్కుపెట్టిన బాణం అనేది వృధా పోరాదు పరశురామ అని చెప్పేసి, ఎప్పుడు కానీ మనకి నేను అనే అహం తగదు. ఎప్పుడు నేను 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 అని అనుకుంటే మనం ఎప్పటికీ కానీ ఒక సాధుతత్వం మనకి రాదు. కాబట్టి ఇప్పటి నుండి ఏదైతే నువ్వు భూభాగాన్నంతా నువ్వు దానం చేసి మహేంద్ర పర్వతంకి వెళ్ళి నువ్వు తపస్సు చేస్తున్నావో, మళ్ళీ ఇప్పుడు నీ తపశ్శక్తి అంతా పోయింది నీ ఉగ్రంతో. కాబట్టి నువ్వు ప్రశాంతంగా తపస్సు చేసుకొని చెప్పేసి ఆ బాణాన్ని అలా సంధించి మళ్ళీ ఆ పరశురాములో ఉన్న శక్తి అంతా లాగేస్తాడంట శ్రీరాముడు. బాణం వృధా కాదు, అందుకే రామబాణం వృధా కాదు. దానికి సంబంధించిన ఇంకో కథ కూడా ఉందన్నమాట. రామ బాణానికి అంత శక్తి ఉంటుంది. ఆ బాణం ఎక్కుపెట్టి వదిలేసినంటే ఇంకా దానికి తిరుగుండదన్నమాట. అలా వచ్చేసి ఇంకా తర్వాత ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించి మహేంద్ర పర్వతానికి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ పరశురాముడు కూడా దశావతారాల్లో ఒక అవతారం. అంటే ఈ ఇన్ని అవతారాలు ఉన్నాయి, మీకు చెప్పాను కదా 21 అవతారాలు ఉన్నాయి. అందులో దాన్ని ఏకవింశతి అవతారాలు అంటారు. అందులో 10 అవతారాలు దశావతారాలు చాలా ప్రాముఖ్యత పొందినవి. అందులో ఏకకాలంలో 2 అవతారాలు, అది పరశురామ అవతారము, రామ అవతారము. ఇవి 2 ఒకే కాలంలో, అంటే రామాయణంలోనే ఇది మనకు తటస్థపడడం జరుగుతుంది. ఒకరికొకరు విష్ణుమూర్తి అవతారాలు 2 పరస్పరం ఎదురు పడడం అనేది ఈ రామాయణంలో ఈ సంఘటన ద్వారా జరుగుతుందన్నమాట. అది అద్భుతమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని మనము రామచంద్రమూర్తి పరశురామునిపై ధనుస్సు ఎక్కుపెట్టడము, ఆ తర్వాత దేవతలందరూ పుష్పవృష్టి కురిపించడము, శ్రీరామచంద్రమూర్తి వీరత్వానికి, ధీరత్వానికి, శూరత్వానికి ఇవన్నీ చూడడము, ఇదంతా అసలు కమనీయం, కడు రమణీయం. అంతకు మించి ఇంకా వేరే భాష లేదు. అయిపోయింది. అందరూ చక్కగా అయోధ్యకు వచ్చేసారు. అయోధ్యకు వచ్చిన తర్వాత భరత శత్రుఘ్నాలకు సంబంధించిన మేనమామలు అక్కడికి వచ్చి కొంతకాలం వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు తండ్రికి తోడుగా తల్లులందరినీ సమదృష్టితో చూసుకుంటూ, ఇక్కడ రాముడు ప్రతి ఒక్కటి అదే నేర్పాడు.
తల్లిని, భార్యని, సోదరులని, తర్వాత అందులో భాగంగా ధర్మం విషయంలో కూడా ఎక్కడ వెనుకాడలేదు. అది తర్వాత కథలో వస్తుంది మీకు. ప్రతి ఒక్కరిని సమభావనతో చూసిన ఏకైక శ్రీమన్నారాయణమూర్తి ఒక్క శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే. ఆయన ద్వారానే మనం అన్నీ తెలుసుకుంటాం. మనం ఆ సీతమ్మ తల్లి ద్వారానే ఎలా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి. వాళ్ళిద్దరూ ఆ సీతారామచంద్రమూర్తి, ఆ సీతమ్మ తల్లి కానీ రామచంద్రమూర్తి కానీ ఎంత సద్గుణవంతులంటే లోకానికి ధర్మం నేర్పిన ఆదర్శ జంట అది. వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యం ఎలా ఉంటుందంటే ఒకరి మనసులో ఉన్న భావాలని ఒకరు అర్థం చేసుకుంటారంట, అంతే. అలా వాళ్ళు పరస్పరం ప్రేమానురాగాలతోని కలిసి మెలిసి వాళ్ళిద్దరూ అంటే సాక్షాత్తు ఆ భాగ్యదేవత అయిన శ్రీ మహాలక్ష్మి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ తల్లి భర్తను ఎలా సేవించాలి, అత్తమామల్ని ఎలా సేవించాలి, మరుదుల్ని ఎలా చూసుకోవాలి, రాజ్యపాలనలో భర్తకి ఎలా సాయంగా ఉండాలి, ఇవన్నీ చేదోడుగా ఉంటూ ఆ రామచంద్రమూర్తికి ప్రతి క్షణం ఆహ్లాదమే అంట. ఆ తల్లి ఎదురుగా కనిపిస్తే చాలు ఆహ్లాదమే అంట. అంత చక్కగా వాళ్ళిద్దరి కాపురం అలా సజావుగా సాగిపోతుంది. ఇది సీతా కళ్యాణ ఘట్టం. ఈ ఘట్టము విన్నవారు ఎవరైనా సరే నా ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యైశ్వర్యాలు ఆ శ్రీరామచంద్రమూర్తి అందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇది కొంచెం పెద్దగా చెప్పాను. నేను ఇంకా తగ్గించాలంటే కూడా కొన్ని విషయాల్లో కొన్ని అపురూపమైన ఘట్టాలు కొన్ని సాధ్యం కాదు. ఇంకా ఇందులో చాలా ఉంది, కానీ క్లుప్తంగా చెప్తానని చెప్పాను కాబట్టి ఇవాళ చాలా ప్రయత్నించాను, కానీ కాలేదు. ఇంకా ఇది మీరు తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లలకి, చిన్న పిల్లలకి చెప్పాలంటే శ్రీరాముడు ఎవరు, అది ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ కింగ్ కాల్డ్ దశరథ, ఇలాంటి పదాలు చెప్తున్నారు. అద్భుతమైన మాతృభాషలో చెప్పండి. మాతృభాష అమ్మ వంటిది, అమ్మ కంటే గొప్పది మన భాష. అలాంటిది అమ్మను మర్చిపోయిన వాళ్ళు కానీ, అమ్మ భాషను మర్చిపోయిన వాళ్ళు కానీ చాలా నీచులు అంటారు. అంతకంటే నీచత్వం ఈ ప్రపంచంలో ఉండదు. కాబట్టి తప్పకుండా మన మాతృభాషలోనే మన పిల్లలకి చిన్నగా ఇప్పుడిప్పుడే పదాలు నేర్చుకుంటున్న పసి పిల్లలకు కూడా ఇది చెప్పడానికి ప్రయత్నించండి. అందులో నా వీడియోస్ చూపించండి. ఎందుకంటే నా వీడియోస్ చూపిస్తే ఆ పసిపిల్లలు వాళ్ళు చూస్తున్నారంటే నాకెంత ఆనందం, నా బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటా. తప్పకుండా నా వీడియోస్ తప్పకుండా చూపించండి. అందులో ఈ రామాయణం నా ఈ వీడియోస్ అన్నీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.